కానీ అదే మామిడి పండ్లు తిన్న తర్వాత ఒకే కుటుంబానికి చెందిన 5గురు తీవ్ర అస్వస్థతకు గురవడం, వారిలో 17 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోవడం. అసలు ఏం జరిగింది? నిజంగా మామిడి పండ్ల వల్ల ఈ విషాదం జరిగిందా? మామిడి పండ్లు తిన్న తర్వాత తీవ్ర అస్వస్థత, కాసేపటికే దారుణం. వేసవి కాలం వచ్చిందంటే మనకు ముందుగా గుర్తొచ్చేది మామిడి పండే. పండ్ల రాజుగా పేరొందిన మామిడి పండు చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ ఎంతో ఇష్టం. కానీ అదే మామిడి పండ్లు తిన్న తర్వాత ఒకే కుటుంబానికి చెందిన 5గురు తీవ్ర అస్వస్థతకు గురవడం, వారిలో 17 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. హైదరాబాద్లో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగింది? నిజంగా మామిడి పండ్ల వల్ల ఈ విషాదం జరిగిందా, లేక మరేదైనా కారణముందా అనే ప్రశ్నలకి సమాధానాలు వెతుకుతున్నారు. అధికారులు హైదరాబాద్ నగరంలోని నారాయణగూడ ప్రాంతంలో నివసిస్తున్న ఇందుమతి కుటుంబంలో ఈ విషాదం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం బంధువు రేఖ వాటర్ బోర్డ్ సమీపంలోని ఒక ప్రాంతం నుంచి మామిడి పండ్లు కొనుగోలు చేసి ఇందుమతి ఇంటికి తీసుకొచ్చారు. వేసవి కాలం కావడంతో అందరూ కలిసి ఆ మామిడి పండ్లను తిన్నారు. అయితే కొద్దిసేపటికే కుటుంబ సభ్యుల్లో అస్వస్థత లక్షణాలు కనిపించడం ప్రారంభమైంది. మొదట ఒకరికి వాంతులు మొదలయ్యాయి, తర్వాత మరొకరికి విరేచనాలు వచ్చాయి. క్రమంగా కుటుంబంలోని 5గురు ఒకే రకమైన లక్షణాలతో బాధపడటం ప్రారంభించారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. కాచిగూడలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. వైద్యులు అత్యవసర చికిత్స ప్రారంభించినప్పటికీ 17 ఏళ్ల భువనేశ్వరి పరిస్థితి విషమించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఒక చిన్నారి మరణంతో కుటుంబ శోకసంద్రంలో మునిగిపోయింది. మామిడి పండ్లు తిన్న తర్వాతే అందరికీ ఒకేసారి అనారోగ్యం రావడంతో సహజంగానే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వైద్యులు, పోలీసులు మాత్రం పూర్తి నివేదికలు వచ్చే వరకు ఎలాంటి నిర్ధారణకు రావద్దు అని సూచిస్తున్నారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఒక ఆహార పదార్థం తిన్న వెంటనే అస్వస్థతకు గురైతే దానికి అనేక కారణాలు ఉండవచ్చు. ఆహారం కలుషితమై ఉండొచ్చు, విషపూరిత పదార్థాలు కలిసి ఉండొచ్చు, నిల్వ విధానంలో లోపాలు ఉండొచ్చు, లేదా ఇప్పటికే ఆహారంపై బ్యాక్టీరియా, వైరస్లు పెరిగి ఉండొచ్చు. అందుకే అధికారులు ప్రతి కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే మామిడి పండ్లను కృత్రిమంగా మాగించడానికి ఉపయోగించే రసాయనాలపై వస్తున్న అనుమానాలు. గతంలో కూడా కాల్షియం కార్బైడ్ వంటి ప్రమాదకర రసాయనాలతో మామిడి పండ్లను త్వరగా మాగించే ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ రసాయనాలు ఆరోగ్యానికి హానికరమని ఆహార భద్రతా నిపుణులు ఎన్నోసార్లు హెచ్చరించారు. కాల్షియం కార్బైడ్ వంటి పదార్థాలు ఉపయోగించినప్పుడు వాటి నుంచి విడుదలయ్యే విషవాయువులు శరీరంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తలనొప్పి, వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించవచ్చని వివరిస్తున్నారు. అయితే ఈ కేసులో నిజంగా అలాంటి రసాయనాలు కారణమా కాదా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. నారాయణగూడ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. మామిడి పండ్ల నమూనాలు సేకరించి పరీక్షల కోసం పంపించే అవకాశం ఉంది. అలాగే పండ్లు విక్రయించిన వ్యక్తుల వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఆ పండ్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలాంటి నిల్వలో ఉంచారు, ఎలాంటి రసాయనాలు ఉపయోగించారు అనే అంశాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు వైద్యులు కూడా ఈ కేసును జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. బాధితుల రక్త నమూనాలు, వైద్య పరీక్షల ఫలితాలు, ఆహార విషబాధ లక్షణాలు అన్నింటినీ విశ్లేషిస్తున్నారు. భువనేశ్వరి మరణానికి ఖచ్చితమైన కారణం పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టమవుతుందని చెప్తున్నారు. ఇలాంటి ఘటనలో ప్రజల్లో భయాందోళనలు కలిగించడం సహజం. ముఖ్యంగా వేసవి కాలంలో మామిడి పండ్ల వినియోగం అధికంగా ఉంటుంది. అందుకే నిపుణులు కొన్ని జాగ్రత్తలు సూచిస్తున్నారు. పండ్లు కొనుగోలు చేసే సమయంలో వాటి రంగు, వాసన, ఆకృతి గమనించాలి అని చెప్తున్నారు. అసహజంగా మెరుస్తున్న పండ్లు, ఒకే రంగులో పూర్తిగా పసుపు రంగు కనిపించే పండ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పండ్లు ఇంటికి తెచ్చిన తర్వాత శుభ్రమైన నీటితో బాగా కడిగి ఉపయోగించడం మంచిది అని వైద్యులు చెప్తున్నారు. కొందరు నిపుణులు పండ్లను కొంతసేపు నీటిలో నానబెట్టి తర్వాత తినాలని కూడా సూచిస్తున్నారు. ఇది పండ్ల ఉపరితలంపై ఉండే కొన్ని అవశేషాలను తొలగించడంలో సహాయపడవచ్చు. ఈ ఘటన మరోసారి ఆహార భద్రతా అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. మార్కెట్లో విక్రయించే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రజల ఆరోగ్యం విషయంలో రాజీ పడకూడదు అని కోరుతున్నారు. భువనేశ్వరి మరణం ఒక కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఒక సాధారణ వేసవి రోజున జరిగిన ఈ ఘటన వారి జీవితాల్ని పూర్తిగా మార్చేస్తుంది. ప్రస్తుతం మిగిలిన కుటుంబ సభ్యులు చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నప్పటికీ కుటుంబం మాత్రం తీవ్ర ఆవేదనలో ఉంది. మొత్తానికి హైదరాబాద్లో మామిడి పండ్లు తిన్న తర్వాత ఒకే కుటుంబానికి చెందిన 5గురు అస్వస్థతకు గురి కావడం, వారిలో 17 ఏళ్ల భువనేశ్వరి మరణించడం తీవ్ర కలకలం రేపుతుంది. ఇది ఆహార విషబాధ, ప్రమాదకర రసాయనాల ప్రభావమా లేక మరేదైనా కారణమా అనే విషయాలు పోస్ట్ మార్టం
ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన తర్వాతే స్పష్టమవుతాయి. అప్పటి వరకు ఎలాంటి ఊహాగానాలకు తావివ్వకుండా అధికార నివేదికల కోసం వేచి చూడాల్సిన అవసరం ఉంది.